నమస్తే వెల్కమ్ టు టీవీ 786 మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక తెలంగాణ న్యూస్లోకి వెళ్తే కేటీఆర్కు సవాల్ విసిరిన కొమటిరెడ్డి. అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీల సమన్వయ సమావేశంలో మంత్రి కొమటిరెడ్డి వెంకట్రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం ఖాయమని, లేకపోతే ఏ సవాల్కైనా సిద్ధమని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్లోని అలియాబాద్ చౌరస్తాలోని ఓ ప్రైవేటు వేడుక మందిరంలో జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేటీఆర్, హరీష్ రావులు ముందు ఇంట్లో పంచాయతీ తేర్చుకోవాలని సూచించారు. 10 ఏళ్ల దొరపాలనలో విసుగు చెంది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించారన్నారు. కేసీఆర్ కూతురు కవిత కాళేశ్వరం దొంగ, హరీష్ రావు అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి తన ఫామ్ హౌస్కు 4 దిక్కులా 1000 కోట్ల రూపాయలతో రోడ్లు వేయించుకున్నారన్నారు. భారాస అసెంబ్లీ సిట్టింగ్ స్థానాలలో ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారన్నారు. భారాస అసెంబ్లీ సిట్టింగ్ స్థానాలలో ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారన్నారు. కేసీఆర్ కూతురు కవిత కాళేశ్వరం దొంగ, హరీష్ రావు అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి తన ఫామ్ హౌస్కు 4 దిక్కులా 1000 కోట్ల రూపాయలతో రోడ్లు వేయించుకున్నారన్నారు. మేయర్ కావాలన్నా, రేపు అవతల ఉన్న కార్పొరేటర్ వాళ్ళు కావాలన్నా, మేడ్చల్ వాళ్ళు కూడా ఇక్కడ డ్యూటీ చేసుకున్నట్టు ఇప్పుడే వదిలేసి మొత్తం నాకు చూపించిండు. దాన్ని వేగవంతం చేస్తూ ఇక్కడ తప్పకుండా 3 మున్సిపాలిటీలలో మీరు గెలిపియండి. మీరు నా నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణతో పాటు ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించిన 68 కార్పొరేట్లో మెజార్టీ 75% గెలవాలి. అందులో 34 మంది మన అక్క చెల్లెళ్ళే ఉండరు. మీ అందరికి సెక్రటరియట్లో ఒక పిఏతో పాటు ఒక ఓఎస్డీని పెట్టించి ఈ 3 సంవత్సరాలు మళ్ళీ మీ ఎమ్మెల్యే వచ్చే వరకు ఈ 3 సంవత్సరాలు ప్రత్యేకంగా అభివృద్ధి విషయంలో ఒకటి చిన్న చిన్న సమస్యలకు మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోలేదు. సెక్రటరియట్లో ఏ చీఫ్ సెక్రటరీ అయినా ఎవరున్నా 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, 2 సార్లు మంత్రిగా ఉన్న ప్రతి ఒక్కరు గుర్తుపట్టే ఆఫీసర్లే ఉంటారు. నా పేరు చెప్పిన పని చేస్తారు, స్వయంగా నేను ఎన్హాన్స్మెంట్ చేసిన పని చేస్తారు. మీ కలెక్టర్ గారు కానీ ఎవరైనా సరే మీరు సపరేట్గా ఈ 3 మున్సిపాలిటీలకు నాకున్న స్టాఫ్లోనే నాకు 10 మంది స్టాఫ్ ఉంటుంది, ఆర్ఎంపీ స్టాఫ్. అందులో 3 మున్సిపాలిటీలకు పెట్టి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మీ అందరూ కూడా ఇది మాట చెప్తాను కాదు, మాట చెప్పి పోయేవాడిని కాదు నేను. అట్లయితే నన్ను మామూలు రైతు కుటుంబంలో అరివర్ధం మేము యుద్ధాన్ని గోడల మీద కొట్లాడి, అప్పుడు చంద్రబాబు రామారావు కొట్లాడి ధర్నా చేసి అరెస్ట్ అయినా ఎన్నోసార్లు. మరి ఆయన పెద్ద ఎమ్మెల్యే కాదు, మామూలు రైతు. కాకపోతే కష్టపడి పార్టీలో ఉంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సర్వే చేయించి నా మీద పెద్ద నాయకుడు రఘుమాన్ రెడ్డి పార్లమెంట్లో ఫ్లోర్ చేయడం ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ విచారణ గుంపు మేస్త్రి గుంటనక్క డ్రామా అని కవిత విమర్శించారు. వారిద్దరూ కలిసే ఉన్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అడగకుండా డైవర్షన్ గేమ్ ఆడుతున్నారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి ముచ్చెర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా బంజారాహిల్స్లోని కార్యాలయంలో ఆమె మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలకు తొందరేమీ లేదన్నారు. 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలన్నారు. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మళ్లీ మున్సిపల్ ఎన్నికలలో 42% మాట ఎత్తకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఆ ముందుకు పోయేటటువంటి సందర్భంలోనే మరి బీసీలు ఎక్కడ తెలుసుకుంటారో, మరి సంస్థలు, చాలా సంస్థలు, వ్యక్తులు ఎక్కడైతే గలమెత్తుతారో అనేటటువంటి ఆలోచన రాగానే ఏం చేస్తారు, గుంపు మేస్త్రి గారు గుంటనక్క గారిని ట్యాపింగ్ కేసులో పిలుస్తారు. గుంపు మేస్త్రి గుంటనక్క ఇద్దరు కలిసే ఉన్నారు. మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ఇది తెలంగాణ సమాజాన్ని. రేపు పొద్దున మీరు నోటిఫికేషన్ ఇస్తున్నారు మున్సిపాలిటీస్ కోసం, మా బీసీలంతా ఏకమవుతారు, ఏమైంది మా 42% అడుగుతారని చెప్పి కొత్త డ్రామా మొదలుపెట్టిరు తప్పితే ఇది ప్రజలకు వనికొచ్చేటటువంటిది కాదు. వాళ్ళిద్దరు కూడా కలిసే ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అడిగిందో ఒక్కసారి ప్రజలు గుర్తు చేసుకోవాలి. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎట్లా మున్సిపల్ ఎలక్షన్లకు పోతారని బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తున్నదా ఇవాళ బీసీ బిడ్డలు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నదా ఇవాళ బీసీ బిడ్డలు గమనించాలి. మరి ఖచ్చితంగా 42% ఇవ్వకుండా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లడం అంటే బీసీలను మోసం చేయడమే అని జాగృతి భావిస్తూ ఉన్నది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిజాం కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించిన ఏబీవీపీ విద్యార్థి నాయకులను అబిడ్స్ పోలీసులు అడ్డుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయాలని భారీ ఎత్తున ఏబీవీపీ విద్యార్థి నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 15,50,00,000 ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు, మిస్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వెంటనే విడుదల చేయకుంటే భవిష్యత్తు కార్యాచరణ తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వానికి హెచ్చరించారు. నా పేరు అంజన్, ఏవీపీ నిజాం కాలేజ్ ప్రెసిడెంట్. నేడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిజాం కళాశాల ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దిష్టిబొమ్మ దహనం చేయడానికి ప్రయత్నించాం. ఎందుకంటే 2025 జూలై 17 నాడు అయితే నిజాం కళాశాలకి ముఖ్య అతిథిగా వచ్చిన మన డిప్యూటీ సీఎం వచ్చి విద్యార్థులం మాకు రావాల్సిన 8,300 కోట్ల స్కాలర్షిప్ రావాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థులందరం కలిసి గేటు తాకక ముందే ముట్టడిచ్చినాం. ఆ ముట్టడిచ్చే సెగకి ఆయన ఆడిటోరియంలోకి వచ్చి, నేను ఈ నిజాం కళాశాల పూర్వ విద్యార్థిని, నేను ఈ కళాశాలకు రాగానే నేను గడిపిన క్షణాలు గుర్తుకొచ్చినాయి, నా పూర్వ జ్ఞాపకాలు అన్నీ వచ్చినాయి. అందుకు నేను ఈ కాలేజీలో చదువుకున్నా కాబట్టి ఈ కాలేజీకి ఏదో ఒకటి మేలు చేయాలని ఇప్పుడు రావాల్సిన నిజాం కాలేజీ కేంద్రంగా 15,50,00,000 స్కాలర్షిప్ పెండింగ్ ఉంది. ఆ స్కాలర్షిప్తో పాటు ఇంకా కొన్ని కాలేజ్ అభివృద్ధి కోసం కొన్ని నిధులు ఇచ్చి ఈ కాలేజీలో ఉన్న సమస్యలన్నీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పిండు. ఆయన వచ్చి కూడా 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో ఆయనకు మతి మార్పు ఉందేమో మర్చిపోయిండు. ఈ నిజాం కళాశాలని ఏదైతే నిజాం కళాశాల కేంద్రంగా ఆయన ఇచ్చిన హామీలను తీర్చాలని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిజాం కళాశాల కేంద్రంగా ఆయన దిష్టిబొమ్మను తీసుకొని వచ్చినాం. ఇదే విద్యార్థులను కలిసి మాకు సెక్రటేరియట్ అసెంబ్లీ ఎంతో దూరం లేదు, నిజాం కళాశాల కేంద్రంగా ఒక్కసారి గట్టి సెగ తాకుతుందని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. సికింద్రాబాద్ క్యాంటన్మెంట్ విలీనం కోరుతూ తాము నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ ఎంపీగా ఉన్న ఈటేల రాజేందర్ ఇప్పటివరకు స్పందించకపోవడం దుర్మార్గమని క్యాంటన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడిగా ఈటేల రాజేందర్ క్యాంటన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసే దిశగా అడుగులు వేయకుండా నామినేటెడ్ పదవిని పొడిగించే ప్రయత్నం చేయడం ఆయనకు చిత్తశుద్ధి లేదని స్పష్టించేశారు. క్యాంటన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన చేపట్టిన రిలే నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. విలీన అంశం ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ కళాకారులు పాడిన పాటలు అందర్నీ ఆలోచింపచేశాయి. బీజేపీ వాళ్ళకి నాకు నామినేటెడ్ వద్దునైనా ఎలక్షన్ పెట్టాలని చెప్పాల్సింది. నీకేమో రాజరికం కావాలి, ఇంకొకరికేమో వేరే గురించి చెప్తారు. సిగ్గు ఉండాలి. మళ్ళీ ఇదే నామినేటెడ్ వ్యవస్థ కొనసాగిస్తున్న ఈటెల గారిని రోజు కలుస్తారు కదా, నాకు కావాలని కాదు, ఇది ఆపాలని మాట్లాడాల్సింది. ఆపాలని కాకుండా కావాలని అడిగి నేను మీడియా ముందు వచ్చి సొల్లు కబర్లు చెప్పుకుంటాను. సొల్లు కబర్లు కాదు, వచ్చినప్పుడు ఏం చేసిరా మీరు వాళ్ళు ఉండి బీజేపీ ఎంపీ ఉండి బీజేపీ కేంద్రం ఉండి ఏం చేసి 1,200 కోట్లు తీసుకొచ్చారు. 1,200 కోట్లు ఎక్కడదని అడుగుతున్నా. వీళ్ళందరూ ట్యాక్స్ కట్టిన పైసలు కేంద్రం దగ్గర బకాయిలు ఉంది. చీరలు పంపిణీ చేస్తుండగా మాకు చీరలు అవసరం లేదంటూ మహిళలకు హామీ ఇచ్చిన 2,500 కావాలంటూ నిలదీసిన మహిళ. అయితే నీ ఇష్టం అంటూ సమాధానమిచ్చిన మంత్రి దామోదర రాజనరసింహ. బేగంపేట్ ఫ్లైఓవర్పై కారు బోల్తా. ఫ్లైఓవర్ మధ్యలో ఉన్న రైల్వే సిగ్నల్ డివైడర్ను ఢీకొట్టి బోల్తా కొట్టిన కారు. కారులో ఉన్న 4 ప్రయాణికుల్లో 2కి గాయాలు. ఆస్పత్రికి తరలించిన స్థానికులు. చిన్మయ మిషన్ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో అమృత్ మహోత్సవ్ లక్షలాది మందితో సామూహిక గీతాపారాయణం హైదరాబాద్ జనవరి 26, 25, 2026న చిన్మయ మిషన్ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా చిన్మయ అమృత్ మహోత్సవ్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భగవద్గీత అధ్యాయం 15 పురుషోత్తమ యోగహు ఆధారంగా సామూహిక గీతాపారాయణం, మననం, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ మహోత్సవం చిన్మయ మిషన్ విశ్వాధ్యక్షులు పూజ్య స్వామి స్వరూపానందగారి గౌరవనీయ సమక్షంలో నిర్వహించబడనుంది. భగవద్గీతలోని పరమాత్మతత్వాన్ని ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. గత 75 సంవత్సరాలుగా చిన్మయ మిషన్ యావత్ భారతదేశమే కాకుండా విశ్వవ్యాప్తంగా అద్భుతమైనటువంటి సేవలు అందిస్తుంది. పూజ్య గురుదేవులు స్వామి చిన్మయానంద వారి లక్ష్యం ఏంటంటే పుట్టిన ప్రతి వ్యక్తి చివరి వరకు వేదాంతం అనేది అందించడం. సో చిన్నపిల్లలకు బాలవిహారు, యువకులకి యువ కేంద్ర, ఆడవాళ్ళకి దేవి గ్రూపు, పని చేసుకుంటున్నటువంటి వాళ్ళు, ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి స్టడీ గ్రూపు, అలాగే వయోవృద్ధులకు కూడా వృద్ధాశ్రమాలు, ఇలా పూర్తి యావత్ జీవితము అందరినీ కవర్ చేసేటట్టుగా కార్యక్రమాలు విశ్వవ్యాప్తంగా చేస్తున్నారు. ఈ 75 సంవత్సరాలుగా అందించినటువంటి ఆ సేవల్ని గుర్తిస్తూ మన కృతజ్ఞతగా ఈ 75వ సంవత్సరాన్ని అమృత్ మహోత్సవ్ అని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అమృతం అంటే అమృతతుల్యము, మరణం లేనటువంటి ఆ విద్యను
ఆ వేదాంత శాస్త్రాన్ని అందరికీ అందచేయడమే గత 75 సంవత్సరాలుగా విశ్వవ్యాప్తంగా పూజ్య గురుదేవులే కాకుండా వారి తర్వాత గురు పరంపర, ఈ గురు పరంపరలో పూజ్య స్వామి తేజోమానంద గారు, వారి తర్వాత ఇప్పుడు అధ్యక్షులుగా ఉన్నటువంటి విశ్వవ్యాప్త చిన్మయ మిషన్కి స్వామి స్వరూపానంద గారు, వారి సమక్షంలో ఈ అమృత మహోత్సవ్ 25వ తారీఖున మనం ఘనంగా ఎన్టీఆర్ స్టేడియంలో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. దానికి 24వ తారీఖునే బుక్ స్టాల్స్, ఉపహారాలు, చిన్మయ మిషన్ యాక్టివిటీ స్టాల్స్, ఇది కొత్తగా వినూత్నంగా ఉండేటువంటి ప్రపంచం కదా, బాగా టెక్నాలజీ పెరిగిపోయినటువంటి ప్రపంచం. అందుకే ఒక విఆర్ వర్చువల్ రియాలిటీ స్టాల్, దాంట్లో ఏ మాధ్యమంగా పూజ్య గురుదేవులు ఎవరైతే కేవలము ఆంగ్ల భాషల్లో మాట్లాడారో వారిని వివిధ భారతీయ భాషల్లో కూడా మాట్లాడేటట్టుగా, అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఆ విఆర్ సెట్ ద్వారా వాళ్ళు దాన్ని అనుభవించగలుగుతారు. Very happy that all of you took your time to be here today. My name is Harish Kumar. I am the president of Chinmaya Mission, Greater Hyderabad. I am also a trustee of the Chinmaya Seva Trust. And along with me is our resident Swami in charge of Greater Hyderabad, Swami Sarveshanji. Just give you a few words about what we stand for. I was mentioning this a little while earlier, that we are a Seva organization. We are a non-profit organization. We believe there are various ways in which service can be done, and we do it in many, many ways. But what differentiates Chinmaya Mission is that we believe that the wisdom of the scriptures, which is contained in our ancient heritage, which is part of our ancient heritage, should be made available to the common man to benefit the common man. సైక్లోన్ హ్యారీ ఇటలీలోని దక్షిణ భాగాలను అతలాకుతలం చేస్తోంది. సిసిలీ, సార్డీనియా, కలాబ్రియా ప్రాంతాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రాకసి అలలు సుమారు 9 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి. సముద్రపు నీరు రోడ్లపైకి చేరడంతో తీర ప్రాంతాల ప్రజలను రెస్క్యూ టీం సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అధికారులు ఈరోజు తుఫాను ప్రభావం తగ్గే అవకాశముందని తెలిపారు. శారీరక వైకల్యం, వృద్ధాప్యం, అనారోగ్యంతో గడపదాటని వారికి అండగా ఉండేందుకు డిగ్నీ మూవ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ముఖ్య అతిథి సాయి ప్రసాద్ విశ్వనాథన్ అన్నారు. దేశంలోనే మొట్టమొదటి ప్రీమియర్ లగ్జరీ సహాయ రవాణా వ్యవస్థను సంస్థ ఎండీ వెంకటరమణ ప్రసాద్తో కలిసి ప్రారంభించారు. అంగవైకల్యం ఉన్నవారు ఒకచోటి నుండి మరో చోటికి వెళ్లేందుకు వీల్చైర్స్తో పాటు శిక్షణ పొందిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. నా పేరు సాయి ప్రసాద్ విశ్వనాథన్ అండ్ ఈరోజు డిగ్నీ మూవ్ టీమ్కి నా హార్టీ కంగ్రాచులేషన్స్. బికాస్ ఇలాంటి ఒక సర్వీస్ మన స్టేట్కి, మన కంట్రీకి ప్రొవైడ్ చేసి చాలామంది వికలాంగులని, ఎవరికైతే నీడ్స్ ఉన్నాయో, మొబిలిటీ నీడ్స్ ఉన్నాయో, వాళ్ళందరినీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి చాలా సేఫ్గా, సెక్యూర్గా అండ్ డిగ్నిటీతో మూవ్ చేయడానికి ఒక ఆంటర్ప్రెన్యూరియల్ సొల్యూషన్ తీసుకొచ్చిన ఎంటైర్ టీమ్కి నా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ, ఇలాంటి ఎన్నో సర్వీసెస్ బయటికి రావాలి అని చెప్పి, అండ్ ఈ సర్వీస్ కూడా మన కంట్రీలో నంబర్ 1 కంపెనీగా ముందుకు రావాలని హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. గాంధీ ఆసుపత్రిలో యువతికి అరుదైన ఆపరేషన్. సికింద్రాబాద్, ఆసిఫాబాద్కు చెందిన పల్లవి ఆరోగ్య సమస్యలతో స్థానిక ఆస్పత్రిలో చేరారు. అక్కడి నుండి పలు ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స కొరకు తిరిగారు. గుండె పరీక్ష చేసి వరంగల్ ఎంజీఎంకు వెళ్లమని సూచించారు. అక్కడి నుండి గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. గాంధీ ఆస్పత్రిలో పల్లవి అనే 25 సంవత్సరాల మహిళా రోగి గత 10 రోజుల నుండి అనారోగ్యంతో శ్వాస ఆడకపోవడం మరియు గుండెదడ అనే సమస్యలతో వచ్చారు. రోగికి బార్డెడ్ బీల్ సిండ్రోమ్, పాలిడాక్టిలీ, రెట్కోన్ డిస్ట్రోఫీ లేదా రెటినిటిస్ పిగ్మెంటోసా, సెంట్రల్ ఊబకాయం, మేధోవైకల్యం,
టైప్ 1 డయాబెటీస్ ఉన్నాయి. వివిధ జన్యువులలోని జన్యు ఉత్పరివర్తనాల వల్ల బార్డెడ్ బీల్ సిండ్రోమ్ సంభవించవచ్చునని అన్నారు. రోగిని పరీక్షించి గుండెకు సంబంధించిన సమస్యలున్నాయని తెలిపారు. ఓస్టియం ప్రైమమ్ ఏఎస్డి 14.7 మిల్లీమీటర్లు తీవ్రమైన ఎంఆర్తో ఉన్నట్లు నిర్ధారించారు. ఇది ఎప్పటి నుంచి ఉంది? చిన్నప్పటి నుంచి సుఖతోనే ఉందా? రెండు చేతులకు ఉందా? రెండు సైడ్స్ ఎట్లున్నావా? నీ దగ్గర ఎవరైనా పైసలు తీసుకున్నారా? ఫ్రీగా చేసిండ్రా సర్జరీ? చెప్పమ్మా, నీకేమనిపించింది? చాలా బాగుంది మేడం. హాస్పిటల్ డాక్టర్స్ కూడా చాలా బాగున్నారు. అందరికీ పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను డాక్టర్లందరికీ. హాస్పిటల్ చాలా బాగుంది. మా అక్కకి బాగా నార్మల్గా మొత్తం జరిగిపోయింది. ఆఫీసులు కూడా సక్సెస్ అయింది. మరి కొమరంభీం హాస్పిటల్ డిస్టిక్ ఇక్కడ గాంధీ హాస్పిటల్లో చాలా బాగా చూస్తున్నారు. మా అక్కకి మొత్తం ₹1 ఖర్చు లేకుండా ఫ్రీగా ఆపరేషన్ చేసిండ్రు గాంధీ హాస్పిటల్లో. హైదరాబాద్లోని దుర్గం చెరువు నిర్వహణ బాధ్యతలను హైడ్రా పూర్తిస్థాయిలో స్వీకరిస్తుందని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ప్రస్తుతం గుర్రపు డెక వల్ల చెరువు నీరు కలుషితమై పర్యాటక రంగం తీవ్రంగా ప్రభావితమైంది. దీని కారణంగా ఇక్కడ పర్యాటక బోట్లు నడపడం అసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ స్వయంగా జీహెచ్ఎంసీ, జలమండలి, నీటిపారుదల శాఖ, రహేజా ప్రతినిధులతో కలిసి ఆ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. సరూర్ నగర్ చెరువును బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీఎం ఆదేశాలతోనే ఇక్కడ అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలతో సరూర్ నగర్ చెరువును పునరుద్ధరణ చేసి అభివృద్ధి చేయడానికి పరిశీలించమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండును ప్రభుత్వ అనుమతులతో హైడ్రా టేకోవర్ చేసినట్లు తెలిపారు. మార్చి వరకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. చెరువు సుమారు 150 ఎకరాలలో ఉండగా ప్రస్తుతం 90 ఎకరాలలో ఉందని, గతంలో జరిగిన నిర్మాణాల జోలికి వెళ్లకుండా 90 ఎకరాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. చెరువులోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకుంటామని, చెరువులో 2 ఎస్టీపీలు ఉన్నాయని, వాటిని మరింత కెపాసిటీ పెంచుతామని అన్నారు. సరూర్ నగర్ చెరువు దగ్గర రావటము అండ్ అట్లనే ఇది త్వరలో హైడ్రా ఈ చెరువును కూడా ప్రభుత్వ అనుమతులతోటి దీన్ని త్వరలో హైడ్రా టేకప్ చేయడానికి కూడా మేము అన్ని దీనికి కావాల్సినటువంటి ప్రొసీజరల్గా ఏం చేయాలో ఇది కూడా చేస్తూ బహుశా దీన్ని ఒక 1.5-2 months అంటే బై మార్చ్ కల్లా దీన్ని ఇక్కడ ఈ చెరువుని పునరుద్ధరణ అంటే మీరు ఇక్కడ చూస్తున్నాము. సరూర్ నగర్ చెరువులో దాదాపు 90 ఎకరాల చెరువు ఇది. ఒరిజినల్గా ఎఫ్టీఎల్ అరౌండ్ మోర్ దెన్ 140-150 ఏకర్స్ ఉంటాయి. సరే చుట్టుపక్కలంతా కూడా ఈ నివాసాలు అన్ని డ్వెల్లింగ్స్ వచ్చాయి, అన్ని ఇల్లులు వచ్చి చాలా వరకు ఎంక్రోచ్ అయినాయి. బట్ వాటిలన్నింటి జోలికి హైడ్రా వెళ్ళదు. ఏదైతే ఇప్పుడు చెరువు క్లియర్గా ఉన్నదో ఆ క్లియర్గా ఉన్న చెరువుని డెవలప్ చేసి దీనికి అంటే మొత్తం డీసిల్టింగ్ కింద మట్టిని కూడా పూడికలు తీయటము, తీసిన తర్వాత బండ్ స్ట్రెంథనింగ్, నెక్స్ట్ అట్లానే దీన్ని ఒక బ్యూటిఫికేషన్ యాంగిల్లో చేస్తూ ప్లస్ దీంతో పాటు ఫ్లడ్డింగ్ కూడా ఈ చుట్టుపక్కల వర్షాలు వచ్చినప్పుడు కూడా ఈ ఫ్లడ్డింగ్ ఛానల్స్ కూడా మనం ఇన్లెట్ ఛానల్స్ అన్నిటి కూడా రివైవ్ చేస్తాము. రివైవ్ చేసి మొత్తం కూడా దీని అవుట్లెట్స్ కూడా మొత్తం దాన్ని కూడా స్టడీ చేసి అంటే ఓవరాల్గా చెరువు అంటే మేము 100% అన్ని కోణాల్లో చేస్తున్నాము. ఏదో పైన మెరుగులు దిద్ది ఏదో దాన్ని ఏదో చేయటం కాకుండా ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం పెద్ద చెరువులు టేకప్ చేయాలని కూడా వారు మాకు చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా ఇప్పుడు సరూర్ నగర్ని ఈ ప్రాంతంలో ఇదొక చెరువును కూడా టేకప్ చేసి గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపించి త్వరలో ఇవన్నీ కూడా దాని పర్మిషన్స్ అన్ని రాగానే దీన్ని టేకప్ చేయడానికి కూడా మేము ఉన్నాము. అండ్ ఇక్కడ చూస్తే పక్కన పార్క్ ఉన్నది, ఇక్కడ ఎస్టీపీ కూడా ఉన్నాయి. ఎస్టీపీ కెపాసిటీని కూడా పెంచేటటువంటి విధంగా కూడా ఆల్రెడీ జరిగినాయి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వారందరూ కూడా వారు దీని గురించి కూడా ఆల్రెడీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం మొదలెట్టారు. వాటర్ బోర్డు కూడా దీంట్లో మేము పెట్టుకుంటాం. వాళ్ళు కూడా మాకు దీంట్లో లూప్లో వాళ్ళని కూడా తీసుకొని ట్రీట్ చేసే వాటర్ అంతా కూడా చెరువులోకి వచ్చే విధంగా ఏదైతే అన్ట్రీటెడ్ ఉన్నాయో అదంతా కూడా సీవేజ్ అంతా కూడా పక్క నుంచి దీంట్లో చెరువులోకి మురికి నీళ్లు రాకూడదు. అది నెంబర్ 1. నెంబర్ 2 ఆల్రెడీ మట్టి ఏదైతే ఉన్నదో సంవత్సరాల కొద్దీ వచ్చి ఏదైతే సిల్ట్ ఫామ్ అయిందో అంటే మట్టిలాగా ఉండటం వల్ల అది ఏమైతుంది ఈ మట్టి ఒక హార్డ్ లేయర్ లాగా అంటే చాలా కాంక్రీట్ లాగా అవుతుంది అనమాట. అయినప్పుడు
వర్షం నీళ్లు పడ్డా కానీ కూడా గ్రౌండ్ లోపలికి వెళ్ళదన్నమాట, పర్కలేషన్ ఉండదు. అంటే లోపలికి ఈ వాటర్ పర్కలేషన్ లేనప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి ఈ బోర్లన్నీ కూడా డ్రై అయిపోతుంటాయి. అన్నీ ఉన్న భూములకు కంచెవేశారు కుత్బుల్లాపూర్, నిజాంపేట్ సర్కిల్, బాచుపల్లులోని సర్వే నంబర్లు 142, 143, 144లో దాదాపు 3 ఎకరాల భూమి. తమ భూమిని కనీస సమాచారం లేకుండా, నోటీసులివ్వకుండా తమ భూమిలో కంచెను కూల్చి హైడ్రా అధికారులు ఆక్రమించుకున్నారని స్పీడ్ విద్యుత్ వెంచర్ నిర్వాహకులు ఆరోపించారు. ఈ చర్యలపై ఎంఎస్ స్పీడ్ విద్యుత్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ భూములు అర్బన్ ల్యాండ్ సీలింగ్ పరిధిలోకి రావని, చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ప్రైవేటు పట్టాభూములేనని సంస్థ స్పష్టం చేసింది. ఈ భూములపై గతంలో హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు 27 జాన్యువరి 2026న సంయుక్త సర్వే జరగాల్సి ఉండగా, ఆ సర్వే పూర్తయ్యేలోపు హైడ్రా ఫీల్డ్ అధికారులు ముందస్తు నోటీస్ లేకుండా భూమిలోకి ప్రవేశించి తమ ఫెన్సింగ్ను తొలగించి హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని సంస్థ ఆరోపించింది. అని క్లియర్గా మీ యొక్క రిప్రజెంటేషన్ క్లియర్గా చెప్పడం జరిగింది. అది క్లియర్గా 27వ తారీఖున వాళ్ళు ఎక్నాలజ్మెంట్ మా దగ్గర ఉంది. ఎవరైతే కలెక్టర్ ఎక్నాలజ్మెంట్, తహసీల్దార్ గారి ఎక్నాలజ్మెంట్ ప్లస్ ఏడిఎస్ఎల్ఆర్ ఎక్నాలజ్మెంట్ ఉంది. తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఏడిఎస్ఎల్ఆర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఒక నోటీస్ ఆల్రెడీ వాళ్ళకి ఎవరైతే చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో, హద్దుదారులు ఎవరైతే ఉన్నారో అన్ని సర్వే నెంబర్లకి ఒక నోటీస్, అంటే తెలుగు యూనివర్సిటీ వాళ్ళకి, చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి, తర్వాత ఇంకెవరైతే పక్కపక్కన ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్వేలో ఉన్న డ్యూ ప్రొసీజర్ ప్రకారం 27వ తారీఖు 27 జనవరి వరకు మీకు ఏదన్నా అబ్జెక్షన్స్ ఉంటే తెలియజేయండి అని చెప్పి రిటర్న్గా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ కూడా. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత నుంచి మళ్ళీ ఒక సినిమా స్టార్ట్ అయింది. ఇచ్చిన వెంటనే తెల్లారి నుంచి ఒక రిప్రజెంటేషన్ వేరే ఏదో ఎంకరేజ్ అయ్యారు, వీళ్ళు స్పీడ్ విద్యుత్ వాళ్ళు ఎంకరేజ్ అయ్యారు అన్నట్టుగా ఏదో రిప్రజెంటేషన్ అయ్యారు. ఇది అనుకోకుండా హైడ్రా వాళ్ళు పొద్దున 6 గంటలకు, ఉదయం 6 గంటలకు మొదలై మొత్తం డిస్మాంటిల్ చేసుకుంటూ చేశారు. నేనేమంటున్నాను అంటే, ఒక సామాన్యులు వితౌట్ నోటీస్ కానీ ఎటువంటి ముందస్తు ఏదైతే నోటీస్ ఇవ్వకుండా, సమాచారం లేకుండా కూడా టోటల్గా వన్ సైడెడ్గా ఎటువంటి మా వైపు వ్యూ వినకుండా ఆల్రెడీ ఎవరైతే మనం ఏదైతే ఉందో మా రిప్రజెంటేటివ్స్ వచ్చి ఇగో డాక్యుమెంట్స్ చూడండి, కోర్ట్ ఆర్డర్ చూడండి, సర్వే నోటీస్ చూడండి. మినిమం సర్వే నోటీస్ అంటే గవర్నమెంట్ ఇచ్చిందే కదా, అది గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని కూడా ఇంకో గవర్నమెంట్ ఏజెన్సీ వినకపోతే, చూడకపోతే ఎవరికి చెప్పుకోవాలి మనం? ఇప్పుడు ఏదైతే రియల్ ఎస్టేట్ లో కామన్ గా జరిగేది ఏంటి, ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య జరిగినప్పుడు ఎవరైనా ఒక బలవంతుడు ఉండేది ఒక గుండాలను, రౌడీలను తీసుకొని వెళ్ళి మొత్తం ఎంకరేజ్ చేసుకొని దాని పొజిషన్ తీసుకోవడం అనేది ఒక మనం చూస్తున్నాం. అన్యాయం చూసే సమాజంలో జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమైతుంది, గవర్నమెంటే ఒక ఏజెన్సీ ద్వారా వితౌట్ ఎనీ నోటీసు, వితౌట్ ఎనీ న్యాయం అన్యాయం ఏమీ చూడకుండా డైరెక్ట్గా వచ్చి ఒక పట్టా ల్యాండ్ని ఆక్రమించుకున్నారు. అది కూడా ఏంటి, పట్టా ల్యాండ్ అని మేము చెప్పడం కాదు, గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అది పట్టా ల్యాండ్, క్లియర్ పట్టా ల్యాండ్ అని చెప్పి గవర్నమెంట్ ఇచ్చిన వాటిని దాని మీదనే ఇంకో గవర్నమెంట్ ఏజెన్సీ వచ్చి ఆక్రమించుకోవటం ఎంతవరకు న్యాయం? ఇప్పుడు కూడా మేము అడుగుతున్నాం, మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఏదైతే ఏడిఎస్ఎల్ సర్వే చేయించండి, రైట్ఫుల్ కరెక్ట్గా సర్వే చేయించండి, మాకున్న ల్యాండ్ని మాకు పొజిషన్ చూపెట్టండి. సో ఇవ్వండి ఇవాల్టి తెలంగాణ న్యూస్. మరో తెలంగాణ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.